ఎస్ నిన్న క్లాస్లో మనము ట్రైనింగ్ వర్క్ తెలుసుకున్నాము, డెవలప్మెంట్ మెథడ్స్ కూడా చూసాము. సో ఇప్పుడు కాంపెన్సేషన్ మేనేజ్మెంట్లో ఓకే అందులో చూస్తా ఉన్నాము. వేజ్ గురించి ఏంటో చూస్తున్నాం, కాన్సెప్ట్ ఆఫ్ వేజ్. సో ఇందులో మినిమం వేజ్, ఫెయిర్ వేజ్ అయి ఉంటాయి. సో వాటి చిన్న డిఫరెన్స్ ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం మనకి చాలా నీడ్ అనమాట. సో ఆ డిఫరెన్స్ తెలిస్తే కనుక we can attempt the bids in JL, DL, UGC net and AP set. ఎగ్జామినేషన్స్ సెట్ నెట్ చాలా సార్లు అడిగారు అనమాట, మినిమం వేజ్, ఫెయిర్ వేజ్ వాటి గురించి. సో అందుకని ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనకు డైరెక్ట్గా సిలబస్లో లేకపోయినా కానీ ఇది ఇంపార్టెంట్, రైట్? సో మినిమం వేజ్ ఈస్ దట్ వేజ్ విచ్ మస్ట్ బి పేడ్ వెదర్ ద కంపెనీ ఎర్న్స్ ఎనీ ప్రాఫిట్ ఆర్ నాట్. సో చదివితే అర్థమైపోతుంది మనకి ఈజీగా. మినిమంగా డబ్బులు ఇవ్వాలి, కంపెనీకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందని చూసుకోకుండా ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇన్ ద ఫిక్సేషన్ ఆఫ్ మినిమం వేజ్, బిసైడ్స్ ద నీడ్స్ ఆఫ్ వర్కర్స్, అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ టు పే, నేచర్ ఆఫ్ ది జాబ్ ఎట్సెట్రా. అకార్డింగ్ టు 15th లేబర్ కాన్ఫరెన్స్ క్వాలిఫైడ్ ద టర్మ్ మినిమం వేజ్ యాజ్ ఫాలోస్. అదేంటంటే, సో ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది మినిమం వేజ్, the standard working class family should be taken to compromise 3 consumption units for 1 earners. The earnings of women, children, adolescents, పెద్దవాళ్ళు being disregarded. So minimum food requirement should be calculated on the basis of set intake of calories as recommended by Dr. ఐకాడ్. ఇవన్నీ అవసరం లేదు మనకి, ఈ అప్పటి కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ ఏమి అడగరు. సో మినిమం ఏజ్ అంటే ఏంటి? జస్ట్ మినిమం కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా ఇచ్చేది మినిమం వేజ్, అంతే. ఇంకా అంతకు మించి ఏమి అంత డీపర్గా చదువుకోవాల్సిన అవసరం లేదు, ఓకే? ఎందుకంటే అప్పుడు ఎప్పుడో ఇచ్చిన కమిషన్లు వాళ్ళు ఎంత ఇచ్చారు ఏంటి అవి ఏమి చేయరు, అదేం చూడదు, ఓకే? జస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి అవేర్ అయి ఉండడం మాత్రమే. నెక్స్ట్ ఫెయిర్ వేజ్. ఫెయిర్ వేజ్ ఈస్ దట్ వేజ్ విచ్ ఈస్ అబౌవ్ ద మినిమం వేజ్. ఈ యొక్క పదం తెలియాలి, వాట్ ఇట్ ఈస్ అబౌవ్ ద మినిమం వేజ్ అనే దానికి అనే పదం తెలియాలి. బట్ బిలో ద లివింగ్ వేజ్, ఇక్కడ లివింగ్ వేజ్ అని ఉంటుంది. సో కరెంట్ పోయింది ఇక్కడ. ఎస్, సో అకార్డింగ్ టు ద Committee on Fair Wages 1948, fair wage should be determined taking into consideration the following factors. సో ఏమేమి ఫ్యాక్టర్స్ అవి అంటే అగైన్ ఇంకొకసారి ఇంట్రడక్షన్ లాగా చదువుతున్నాం. ఫెయిర్ వేజ్ అంటే ఇది ఖచ్చితంగా కూడా మినిమం వేజ్ కన్నా అబౌవ్ ఉండాలి, బిలో కన్నా లివింగ్ వేజ్. సో ఇవన్నీ కూడా వరుసగా రాసుకోవాలి. ఫస్ట్ ఏముంటుంది? మినిమం వేజ్, ఓకే. మినిమం వేజ్ కన్నా పైన ఫెయిర్ వేజ్ ఉంటుంది. సో దాని ప్రకారం మనము మనకి మైండ్కి అర్థమయ్యేటట్టుగా ఇవి రాసుకుంటాము. అలా గుర్తుండడానికి ఏదైనా నిమోనిక్ పెట్టుకుంటాము, ఓకే. ఇప్పుడు కన్సిడర్ చేసుకోవడానికి మినిమం ఫెయిర్ వేజ్ కన్సిడర్ చేసుకోవడానికి ఏముంటుందంటే ప్రొడక్టివ్ ఆఫ్ ద లేబర్ ఉంటుంది, ఓకే. అదే స్థాయి వృత్తిలో ఉన్న వారికి ఎలాంటి వేజ్ ఇస్తున్నాము దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటాము. అలాగే ద లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్, సో అది కూడా తీసుకుంటాము. ద ప్లేస్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ, అది కూడా తీసుకుంటాము. సో ఇవేం అడగరు, జస్ట్ మనకి డిఫరెన్స్ తెలుసుకుంటారు అంతే, అంతకుమించి ఏమి ఉండదు. నో వాట్ ఈస్ లివింగ్ వేజ్ అది ఏంటి అనేది తెలుసుకుందాం ఇక్కడ. అకార్డింగ్ టు ద కమిటీ ఆన్ ఫెయిర్ వేజెస్, ద లివింగ్ వేజ్ ఇస్ ద హైయెస్ట్ అమాంగ్ ద 3. సో ఉన్న వాటిల్లో మొత్తం ఏంటంటే లివింగ్ ఏజ్ పెద్దది అని అంటే అదే హైయెస్ట్ ఉంటుంది. సో ఇట్ మస్ట్ బి బేసిక్ ఎమ్యూనిటీస్ ఆఫ్ లైఫ్, సో ఎఫిషియన్సీ ఆఫ్ వర్కరు, సాటిస్ఫైయింగ్ సోషల్ నీడ్స్ ఆఫ్ ద వర్కర్ సచ్ యాజ్ మెడికల్, ఎడ్యుకేషన్, నెక్స్ట్ రిట్రీట్మెంట్స్, సో అలవెన్సెస్, నెక్స్ట్ విజిట్స్, అవన్నీ కూడా రిట్రీట్మెంట్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ ఉండేది లివింగ్ వేజ్, తర్వాత ఫెయిర్ వేజ్, మినిమం వేజ్. సో ఈ 3 ఇంపార్టెంట్ అండి. సో లివింగ్ వేజ్ ఈస్ ద డైనమిక్ కాన్సెప్ట్ విచ్ గ్రోస్ ఇన్ లైన్ విత్ ది గ్రోత్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంటే అది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. ఓకే, ద మోర్ అడాల్టెంట్ కంట్రీస్ లివింగ్ వేజ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద basis for the minimum wage. So this is all about అదనండి. ఫస్ట్ ఇలా రాసుకోవాలి. సో మనకి చదువుకున్న తర్వాత ఒక క్లియర్ ఒక మన
క్లియర్ పిక్చర్ కోసం మన మైండ్కి లివింగ్ వేజ్ హైయెస్ట్ ఉంటుంది, తర్వాత ఫెయిర్ వేజ్ ఉంటుంది, తర్వాత మినిమం వేజ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే చాలాసార్లు మీన్ 1 or 2 times నేను బిట్స్ కూడా ఈ నెట్ ఎగ్జామినేషన్లో వచ్చింది పెట్టున్నాను. ఓకే, నెక్స్ట్ వేజ్ డిఫరెన్షియల్స్, ఇది నార్మల్ కాన్సెప్టే. నెక్స్ట్ కాంపెన్సేషన్ 2. I think this is not for DL examination. This is for UGC net and AP set కి ఉపయోగపడుతుంది ఈ కాంపెన్సేషన్. ఎందుకంటే డిఎల్ ఇది లేదండి యాక్చువల్లీ. సో దీనికన్నా నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. కాంపెన్సేషన్ 2లో కొంచెం డీపర్గా ఉంటాయి అండ్ ఇవి ఆల్రెడీ కొన్ని మన మేనేజ్మెంట్లో చదువుకునే ఉంటాయి కాబట్టి నేను నవ్ ఐఎమ్ గోయింగ్ టు స్కిప్ దిస్ టాపిక్ హియర్. సో అంతగా అంటే ఇదేంటంటే అంత అయిపోయిన తర్వాత ఒక రీడింగ్ ఇచ్చుకుంటే చాలు అన్న అది సరిపోతుంది. సో మనం ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇంత టైం వేస్ట్ చేయక్కర్లేదు అనిపిస్తుంది నాకు. సో హెన్స్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇందులో ఇంకా ఫ్రింజ్ బెనిఫిట్స్ అవన్నీ ఉంటాయి ఇందులో, బట్ డిఎల్జేఎల్కి ఇది సిలబస్లో లేదు కూడా. కన్సాలిడేటెడ్గా రాసేసాను, నెట్కి సెట్కి ఉంటుందని చెప్పి రాసాను. కంబైన్డ్గా రాసాను ఎక్కడ పడితే అక్కడ. ఇది మోరల్ అనేది బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించింది. సో సాఫ్ట్ కాపీ చేసేటప్పుడు అది కంటిన్యూడ్గా వచ్చింది, ప్రొడక్టివిటీ అని కూడా అది అందులోనే. ఓకే, నా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇదిగోండి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని మనకి ఇక్కడ సిలబస్లో ఉంది. సో నేను ప్రతిదీ సిలబస్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వీ నీడ్ టు ఫాలో సిలబస్ అండ్ వీ డోంట్ నీడ్ టు ఫాలో అవుట్ ఆఫ్ ద సిలబస్ అని తెలియజెప్పడం కోసమే మీకు నేను ప్రతిసారి సిలబస్ చూపించే చెప్తున్నాను. సో మనకి సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఈ పాయింట్స్ అయిపోయినాయి అని చెప్పి ఆఫ్టర్ ద క్లాస్ కానీ లేకపోతే ఆ రోజు ఎండింగ్ కానీ మీరు చెప్పగలగాలి. అప్పుడు మీరు రైట్ అవేలో చదువుతున్నట్టు మీకు ఒక మెజర్మెంట్ రాడు. సో పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఏంటిది, దీని గురించి ఏంటి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ హెచ్ఆర్ఎం. సో బేసికల్గా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే వాట్ ఈస్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. పెర్ఫార్మెన్స్ అంటే పనితనము, అప్రైజల్ అంటే కొలవడము. సో ఇన్ హెచ్ఆర్ఎం we come across the concepts of introduction of the human resource management and introduction of the HR planning and job analysis. Job analysis for components, job description. Okay, next job specification and job enlargement, job enrichment. ఈ కాన్సెప్ట్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు హైర్ అయిపోయింది, వాళ్ళకి హైర్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసారు. సో దిస్ ఈజ్ సబ్జెక్ట్. సో ఒక సీక్వెన్స్గా వస్తే కనుక ఇక్కడెక్కడో మనం తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసాము. ఓకే, ఈవెన్ వాళ్ళకి డెవలప్మెంట్ కూడా ఇచ్చాము, ఈవెన్ ట్రైనింగ్ కూడా ఇచ్చాము అనుకోండి. ఇచ్చిన తర్వాత 1 year అయిపోయింది. 1 year అయిన తర్వాత ఏం చేయాలి, బట్ పెర్ఫార్మెన్స్ని కొలవాలి మనం. ఆ పెర్ఫార్మెన్స్ కొలిచేటటువంటి ఆ విధానాన్నే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దట్ ఈస్ కాల్డ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఆల్? ఎస్. Performance appraisal, once an employee is selected and trained a job, then management would like to see how he perform his work. So merit rating is the process of evaluating an employee performance of a job in terms of its requirements. Merit rating అనేది ఎందులోకి వస్తుంది, performance of appraisal లోకి వస్తుందని బేసిక్ క్వశ్చన్ అది అంతే. ఓకే, మెరిట్ రేటింగ్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆర్ ఎంప్లాయీ అప్రైజల్. సో ఇక్కడ ఎంప్లాయీ అప్రైజల్ అయినా పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అయినా ఒకటే అని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్ అండి. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఫోకస్ ఆన్ జడ్జింగ్ ద పెర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచర్ పొటెన్షియల్ ఆఫ్ ద ఎంప్లాయీ. సో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ జరిగిపోయిందనే కాదు, ఫ్యూచర్ పొటెన్షియల్ కూడా ఎట్లా ఉంటుంది అని మనం చెప్పగలుగుతాం. వెన్ ఎవర్ వి టెస్ట్ ది స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మేనర్, we can assess the ability of the students in future also. ఈ పని వీళ్ళకి చెప్తే ఎలా ఉంటుంది, ఓకే వీళ్ళు బాగా చేసుకొస్తారు అనేది అంతా ఎప్పుడు తెలుస్తుంది, మనం ఏదన్నా ర్యాంకింగ్స్ ఒక టెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి రేటింగ్స్ మనం అనుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో అట్లనే ఫ్యూచర్ పొటెన్షియల్ కూడా తెలుస్తుంది పెర్ఫార్మెన్స్ అప్రైజల్లో. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకి హెచ్ఆర్ఎంకి ఎడ్విన్ బి ఫ్లిప్ ఆయన
ఇక ఫాదర్ ఆఫ్ హెచ్ఆర్ మనం అనొచ్చేమో, ఎందుకంటే ప్రతి దగ్గర ఆయన చెప్తారు నిర్వచనాలు. సో ఇది చూస్తే మనకి మొత్తం పిక్చర్ అర్థమైపోవాలి. అదేమంటే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఈస్ సిస్టమాటిక్. ఓకే, అక్కడ సిస్టమాటిక్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పీరియాడిక్, ఒక పీరియడ్ టైంలోనే. ఓకే, అండ్ ఇంపార్షియల్, అక్కడ ఏమీ పార్షియాలిటీ ఉండకూడదు. రేటింగ్, రేటింగే ఇవ్వాలి, లేకపోతే ఒక మేనేజర్ వచ్చి హీఈస్ ఓకే, హీఈస్ గుడ్ పర్సన్, హీఈస్ నాట్ ఓకే, హీఈస్ బ్యాడ్ పర్సన్, లైక్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. రేటింగ్ ఉండాల్సిందే. ఎవరికి? ఆఫ్ అన్ ఎంప్లాయీస్ ఎక్సలెన్స్ ఇన్ మ్యాటర్ పర్టైనింగ్ టు హిస్ ప్రెజెంట్ జాబ్ అండ్ అండ్ హిస్ పొటెన్షియల్ ఫర్ బెటర్ జాబ్. సో ఈ యొక్క నిర్వచనంలోనే మనకంతా ఆ టాపిక్ సంబంధించి అంతా కూడా క్లియర్ గా మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఫీచర్స్ మనం ఆ పైన చదువుకున్నవి ఇక్కడ వస్తాయి, పీరియాడికల్. ఓకే, ఇవన్నీ కూడా నార్మల్ మీరు చదువుకుంటే అయిపోతుంది. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ మే బి ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. మనం తెలిసి చేయొచ్చు, తెలియకుండా చేయొచ్చు. మనకి ఏదో ఒక డాక్యుమెంట్ ఇచ్చేసి మీకు మీ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాము, మీరు డేటా ఇవ్వండి అని చెప్పేది ఫార్మల్. అలా కాకుండా అసలు మనం ఏం చేస్తున్నామో మనల్ని ఎవరు చూస్తున్నాడో తెలియదు, బట్ మన పెర్ఫార్మెన్స్ అప్రైజల్ జరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ఇన్ఫార్మల్. ఓకే, ఆబ్జెక్టివ్స్ వచ్చేసి తెలుసు మనకి ఎందుకు చేయాలని. వర్క్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్, కెరీర్ డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్స్, అలాగే కమ్యూనికేషన్కి, అలాగే ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి. సో ఇక్కడ చూడండి, మంచి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉన్న పై అధికారులకు వారి ఉద్యోగులకు క్రమ పద్ధతిలో ఎవాల్యుయేట్ చేసి వారికి సరైన పనులను అప్పగించడానికి వీలుంటుంది. అందుకు చేస్తారు. శాలరీ పెంచడానికి ఇవన్నీ నార్మలే ఇక. ఓకేనా? ఇట్ ఫెసిలిటేట్స్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, కెరీర్ ప్లానింగ్ అండ్ సక్సెషన్ ప్లానింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఉండవు ఈ పదం. సక్సెషన్ ప్లానింగ్ అంటే ఏంటో. ఓకే, కెరీర్ డెవలప్మెంట్కి, కెరీర్ ప్లానింగ్కి, హెచ్ఆర్పీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. మంచి అప్రైజల్ ఉన్న ఉద్యోగుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతే కదా, బాగా చేసే వాళ్ళకి నాకు ఇంత రేటింగ్ వచ్చింది, నాకు సాలరీ అయిపోయిందంటే ఈజ్ గుడ్ ఫర్ కంపెనీ. ఓకే, ఇట్ విల్ ప్రివెంట్ గ్రీవెన్సెస్. ఎలా గ్రీవెన్స్ ప్రివెంట్ చేస్తుంది? ఎస్, ఎందుకంటే అసలు ఏమి పెర్ఫార్మెన్స్ లేకపోతే ఒకటి సరిగ్గా పని చేయడు. ఓకే, పనిచేసే వానికి మనకి సరిగ్గా గౌరవం కానీ జీతం కానీ దక్కకుండా వాళ్ళకి దక్కితే కనుక ఇతను ఇన్సాటిస్ఫైగా ఉంటారు. సో ఎప్పుడైతే ఇన్సాటిస్ఫైగా ఉంటారో అక్కడే గ్రీవెన్సెస్ వస్తాయి. సో వీటన్నిటికీ అడ్డుకట్ట వేసేదానికి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ పనిచేస్తుంది. అందుకే ఇట్ విల్ ప్రివెంట్ గ్రీవెన్సెస్ అని మనం ఇక్కడ చదువుకుంటాం. రైట్ అండి. నెక్స్ట్, ఇక లిమిటేషన్స్ ఉన్నాయి. హాలో ఎర్రర్ ఆర్ ఎఫెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. హాలో ఎర్రర్ ఎఫెక్ట్ అనేది ఏంటనేది చూద్దాం. చూడండి, హాలో ఎఫెక్ట్ ఈజ్ ఏ టెండర్ టు ఎవాల్యుయేట్ ఏ పర్సన్ ఆన్ ద బేస్ ఆఫ్ వన్ ట్రైట్ క్యారెక్టరిస్టిక్. ఒక్క మంచి పని ఉంటే చాలు, ఇంకా మనోడు గ్రేట్ అని చెప్పేసి మనం మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఇలాంటివి. ఏదైనా ఒక ట్రైట్ అంటే లక్షణం అండి, ఏదైనా ఒక ట్రైట్ని బేస్ చేసుకొని పెర్ఫార్మెన్స్ని చూడడం. ఓకే, షార్ట్ కట్ రాస్తున్నాం ఇప్పటి నుంచి. పిఏ, పి అంటే పెర్ఫార్మెన్స్, ఏ అంటే అప్రైజల్. పెర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసేవారు అంటే రేటర్ ఫేవర్గా ఉంటే మంచిగా, అన్ఫేవర్గా ఉంటే చెడుగా చెప్పడం జరుగుతుంది. ఈ హాలో ఎఫెక్ట్ని తీయాలంటే ఏంటంట, ఏంటిది లిస్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ని రూపొందించి దాని ప్రకారం పెర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తే సరిపోతుంది. ఈ హాలో ఎఫెక్ట్ తీసేయడానికి ఏంటండి, లిస్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. హాలో ఎఫెక్ట్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సింగిల్ ట్రైట్ ని పెట్టుకొని మూవ్ అవ్వడము. ఓకే, నెక్స్ట్, సెంట్రల్ టెండెన్సీ. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఎర్రర్ ఇన్ ద మెరిట్ రేటింగ్. The error arises when the rater is not sure about the performance of person. He will like to play safe in evaluating person and will rate them as average. Neither he will rate them having poor performance, nor he will rate them outstanding. ఇది మధ్యకాలంలో ఎక్కువ గుర్తొచ్చినటువంటి ఎర్రర్ అన్నమాట. సో ఎలా అంటే మీకు చెప్తాను వినండి. లెక్చరర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, లేదా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం ఏదైనా టెస్ట్లు పెట్టినప్పుడు ఓకే, కాన్సెప్ట్ కనుక మనం అంత పర్టికులర్గా అంత కాన్ఫిడెంట్గా లేనప్పుడు ఆ పేపర్ దిద్దాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఈ రాసిన వాళ్ళు కరెక్ట్గా రాసినారో తప్పు రాసినారో మనకు కరెక్ట్గా తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే 0 మార్క్స్ వేయము,
అలాగని ఫుల్ మార్క్స్ వేయము. ఏం చేస్తాము, యావరేజ్గా ఒక 5 మార్క్స్ 4 మార్క్స్ సేఫ్ సైడ్ అనమాట. ఓకే, మళ్ళీ వాడు వచ్చి సరే కరెక్టే కదా అని అడుగుతాడేమన్న భయము, అలాగే ఫుల్ మార్క్స్ వేస్తే తక్కువ రాసినా కానీ నేను మార్క్స్ వేస్తామని భయము. ఓకే, లైక్ ఇలాంటి దాన్ని సెంట్రల్ టెండెన్సీ అంటారు. ఓకే, పాయింట్ అర్థమైందా, చాలా ఇంపార్టెంట్ ఇది సెంట్రల్ టెండెన్సీ. ఓకే, the types of tendency on the part of evaluator distorts the evaluation, making them most useless for promotion, salary or counseling purposes. అదే పెద్ద పనికిరాదు కూడా, బట్ ఈ ఎర్రర్ అయితే ఉంటుంది. ఇది ఎవరి లైఫ్లో జరుగుతుంది ఖచ్చితంగా. మనల్ని ఏదైనా తెలియని కాన్సెప్ట్ మనల్ని ఏమైనా జడ్జ్ చేయమన్నప్పుడు ఎందుకులే మధ్యస్థంగా వెళ్తే బాగుంటది అన్న రకం ఉంటుంది చూడండి, దాన్ని సెంట్రల్ టెండెన్సీ అంటారు. నెక్స్ట్ లీనియన్సీ, స్ట్రిక్ట్నెస్. సో ఎవాల్యుయేటర్ గివ్స్ హై రేటింగ్ లీనియన్స్, లోయర్ రేటింగ్ అంటే స్ట్రిక్ట్ గా ఉండడం, అంటే ఇస్తే బాగా ఇవ్వడం లేకపోతే పూర్గా ఇవ్వడం. ఓకేనా. నెక్స్ట్ సిమిలారిటీ ఎర్రర్. దిస్ ఎర్రర్ అరైజ్ ఫ్రమ్ ద మేకప్ ఆఫ్ ఎర్రర్. ద ఎవాల్యుయేటర్ యూజెస్ హిస్ ఓన్ ట్రైట్ యాజ్ ఎ బేసిస్ ఫర్ అసెసింగ్ ద ఎంప్లాయీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవాల్యుయేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక పర్టికులర్ దాంట్లో పర్ఫెక్షన్ గా ఉన్నారు, ఓకే, వేరే దాంట్లో సరిగ్గా లేరు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏంటంటే, నాకు తెలిసింది నువ్వు చెప్పేసావు అనుకో, ఎస్ ఈజ్ రైట్, ఈజ్ 100% రైట్ అని నేను అలా చెప్పేసుకోవడం అనమాట. నాకు నువ్వు చెప్పింది నాకు తెలియదు, అయినా కానీ నువ్వు చెప్పింది రైటే, బట్ నేనేమనుకుంటానంటే నువ్వు చెప్పింది రాంగ్, కాబట్టి మార్కులు వేసేది నేను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వేస్తాను నేను అని చెప్పడం అనమాట. అండర్స్టాండ్ అండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మై క్లాస్ హియర్? రైట్. సో మిస్లీనియస్ ఏంటంటే, బేసిక్ బయాస్ మే ఎగ్జిస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ సెక్స్, రేస్, రిలీజియన్, పొజిషన్ ఎట్సెట్రా. సో ఇవన్నీ మనకు తెలిసినవి, ప్రజెంట్ సొసైటీలో నడుస్తున్నవే. ఓకే, ఏదన్నా మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఏదైనా ఉంటే వాటి ప్రకారంగా మనకి జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఎగ్జామ్స్, సైకలాజికల్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం ఆల్రెడీ రాస్తున్నాం కూడా, ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ప్రాసెస్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది ఎన్నోసార్లు మనకి క్వశ్చన్ అడగడం జరిగింది ఇన్ వేరియస్ ఎగ్జామినేషన్స్, ఇన్ రిగార్డింగ్ కామర్స్ ఎగ్జామినేషన్స్ చాలా అడగడం జరిగింది. అవేమంటే ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్. ఫస్ట్ స్టాండర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఓకే, మీరు ఒక ఎగ్జాంపుల్ ఊహించుకోండి. మనకి ఇక్కడ స్టాండర్డ్ అంటే ఏంటి, పర్ 100 మార్క్స్ పర్సెంటేజ్ అంటాం కదా, పర్సెంట్ 100కి లేదా 50కి 25 మార్క్స్కి అట్లా. సో కమ్యూనికేటింగ్ స్టాండర్డ్ టు ఎంప్లాయీ, దాన్ని మనం ఎంప్లాయీకి చెప్తాము. ఓకే, ఇదిగోండి ఈ స్టాండర్డ్కి ఈ సంవత్సరం మనం ప్రోడక్ట్ మీ టార్గెట్ 50 lakhs 1 yearలో చేయాల్సింది నేను సేల్స్ అనుకుంటే అది కమ్యూనికేట్ చేయాలి వాళ్ళకి. అప్పుడే కదా వాళ్ళు నాకు ఒక ఇది ఉంది, నేను మూవ్ అవుతాను, నేను కష్టపడాలి అని తెలిసేది. సో అది. నెక్స్ట్ మెజరింగ్ యాక్చువల్ పెర్ఫార్మెన్స్. ఓకే, వాడు ఏం చేసినాడో మెజర్ చేస్తాము. కంపేరింగ్ రిపోర్ట్స్ విత్ ఎంప్లాయీస్. నెక్స్ట్ టేకింగ్ కరెక్టివ్ యాక్షన్స్. ఓకే, అది తీసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ చేయడానికి యాక్షన్ తీసుకుంటాం. బేసికల్ ఎక్కడ డౌట్ వస్తుంది తెలుసా మీకు, ఇక్కడ వస్తుంది కమ్యూనికేటింగ్ స్టాండర్డ్స్ టు ఎంప్లాయీస్. ఇది చివరిలో పెడదాంలే అనిపిస్తుంది మనసు. ఓకే, బట్ ఇట్ ఈస్ సెకండ్ ప్లేస్. ఇది మీరు నంబర్స్ కూడా వేసుకోవచ్చు. నంబర్స్ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే అప్లికేషన్లో మీకు ఇలాగే ఇస్తారని లేదు. బట్ ద సీక్వెన్స్ ఫస్ట్ స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. స్టాండర్డ్స్ మనం అందరికి చెప్పేస్తాం వాళ్ళకి, ఇదిగో ఇది ఇది మీద అని. తర్వాత వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తాము, చూసిన తర్వాత కరెక్టివ్నెస్, మేబీ ప్రమోట్ చేయడమా డిమోట్ చేయడమా అనేది చూస్తాము. Performance appraisal should be done on the basis of certain standards or criterion fixed in advance. ఇది ఇంపార్టెంట్, ఆల్రెడీ ఒక ఎగ్జామినేషన్లో ఒకసారి అడిగినారు. సో ఎప్పుడు చేస్తాం పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేస్తాం బేసిస్ సర్టెన్ స్టాండర్డ్స్ ఆర్ ఇన్ అడ్వాన్సెస్. ఎంతో చదువు బాగా కాన్సెప్ట్ మీద ఐడెంటిటీ ఉన్నాయని ఇలాంటి బిట్స్ పెట్టలేదు, నాకు కష్టం అవి. సో ఎస్టాబ్లిష్ స్టాండర్డ్స్ ఇంకా ఇది ఇట్లా చదువుకోవాలి. Deviations in performance are noted in this stage. ఏంటంట 1 2 3 చూడు. ఎస్టాబ్లిష్ స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ హెల్ప్ ఇన్ సెట్టింగ్ యార్డ్ స్టిక్స్ అంటే కొలమానాలండి. యార్డ్ స్టిక్ అంటే కొలిచేది. ఫర్ ఎవాల్యుయేటింగ్ పెర్ఫార్మెన్స్. కమ్యూనికేటింగ్ స్టాండర్డ్స్ టు ఎంప్లాయీ. ఎంప్లాయీ షుడ్ నో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దెమ్.
ఓకే, ఎందుకంటే ఎంప్లాయీస్ షుడ్ నో, వాళ్ళకి తెలియాలి అసలు ఏమి కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి, ఏం చేయాలి మనం అని. when the standards are made known to employees, they will try to make their performance equal or above them. ఓకే, నెక్స్ట్ మెజరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఇందులో తెలుస్తుంది. ఇక్కడ డీవియేషన్స్ పర్ఫార్మెన్స్ నోటెడ్ ఇన్ ది స్టేజ్ ఎక్కడండి, మెజర్ చేసినప్పుడే తెలుస్తుంది అంట, అంతే. ఈ స్టేజ్ లో తెలుస్తుంది. అది బిట్ ఇచ్చారంటే చూడండి అసలు ఎంత అప్లికేషన్ ఓరియంటెడ్ ఇచ్చారంటే, డీవియేషన్స్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఎక్కడ తెలుస్తాయి అంటే ఏంటి ఇక్కడ అర్థము, ఇక్కడ స్టాండర్డ్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఇంత ఎత్తు అనేది మన తాలూకు ఇదండి. ఓకే, మనము కొలిసినప్పుడు యాక్చువల్లీ ఇంత ఎత్తు వచ్చింది. మన యొక్క సేల్స్ తాలూకు గ్రాఫ్ అనుకోండి ఇది. దిస్ ఇస్ గ్రాఫ్ ఆఫ్ అవర్ సేల్స్. ఓకే, in first we fixed the standard here, so later in our measuring, so we find out that the actual sales are this one. సో ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, డీవియేషన్ ఉంది కదా, యాక్చువల్ ఇంత, ఇప్పుడు ఉన్నది ఇంత, ఈ గ్యాప్ ఉంది, ఇది ఎప్పుడు తెలుస్తుంది, మనం యాక్చువల్ కొలిసినప్పుడే కదా, అది తన డీవియేషన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆర్ నోటెడ్ ఇన్ దిస్ స్టేజ్. ఇన్ విచ్ స్టేజ్, ఇన్ దిస్ స్టేజ్ ఇక్కడ మెజరింగ్ యాక్చువల్ పెర్ఫార్మెన్స్. ఇది మళ్ళీ రాసిన చాలా ఇంపార్టెంట్, మెథడ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. అసలు మీకు ఇందులోంచి క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ ఉండదు, మీ పరీక్ష రాయరు కూడా. ఓకేనండి, సో అవేమంటే చదవండి, చూడండి ఒకసారి. So coming to the methods of performance appraisal, it classified into two categories, that is traditional methods and modern methods. So modern methods చాలా ఇంపార్టెంట్, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మీరు. ఓకేనా, ట్రెడిషనల్ మెథడ్స్ అంత కంపారిటివ్ దీంతో పోలిస్తే ఎక్కువ సార్లు అడిగినట్టుగా ఏం లేదు. సో ఒకసారి చూద్దాం. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ మనకు తెలుసు, గ్రాఫిక్ స్కేల్స్, స్ట్రైట్ ర్యాంక్, పెయిర్డ్ కంపారిజన్, ఓకే, పెయిర్స్ అంటే పెయిర్డ్ కంపారిజన్. నెక్స్ట్ గ్రేడింగ్ ఇవ్వడానికి గ్రేడింగ్ సిస్టమ్ అంటారు. ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చదవాలి. ఇది చెక్ లిస్ట్ మెథడ్ అంటే మనకి ఇంత మామూలుగా ముందే పెట్టేస్తాం అనమాట, ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకి వస్తే ఎన్ని మార్క్స్ ఆఫీస్కి, అట్లా చెక్ లిస్ట్ మనం ముందే తయారు చేసేస్తాం. నెక్స్ట్ ఫ్రీ ఎస్ఏ మెథడ్, గ్రూప్ అప్రైజల్, ఫీల్డ్ రివ్యూ, నామినేషన్స్. సో చూద్దాం ఒకటి ఒకటి, చిన్నగానే రాసిందాము, స్పీడ్గానే అవుతాయి. చూడండి, ట్రెడిషనల్ మెథడ్స్. ట్రెడిషనల్ అప్రోచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ట్రైట్ అప్రోచ్. దీన్ని ఏమంటారు, ట్రైట్ అప్రోచ్ ఏంటంటారంటే ట్రెడిషనల్ మెథడ్ అంటారు. ట్రైట్ అప్రోచ్ అంటే లక్షణాలను బేస్ చేసుకుని చేసేదాన్ని ట్రైట్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ట్రైట్స్ ఇన్ ఎ పర్సన్. ఎవరి ట్రైట్స్, మనుషులదే, మన మనుషుల గురించి మాట్లాడుకుంటుంది కాబట్టి అదే మనుషుల లక్షణాలు. ద కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రిలేటెడ్ టు ద పెర్ఫార్మెన్స్, ఎబిలిటీ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఎంప్లాయీ డ్యూరింగ్ ఏ ఇయర్. అది ఇంకా ఒక్కొక్క పాయింట్ రాస్తున్నాం అంతే. రేటింగ్ స్కేల్ అంటే తెలుసు మనకి. ఓకే, స్ట్రైట్ ర్యాంకింగ్ మెథడ్ అంటే ఎవరి ఎంప్లాయీ జడ్జ్డ్ యాజ్ ఎ హోల్ వితౌట్ డిస్టింగ్విషింగ్ ద రేటర్ ఫ్రమ్ హిస్ పెర్ఫార్మెన్స్. ఇన్ స్ట్రైట్ ర్యాంకింగ్ మెథడ్ ఎవరి ఎంప్లాయీ జడ్జ్డ్ యాజ్ ఎ హోల్ అంటే ఒక ఆయన వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ కొద్దిగా క్రమశిక్షణగానే ఉన్నారు, అలాగే కొంచెం డీసెంట్ గానే ఉన్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అనమాట. దాన్నే ఇన్ స్ట్రైట్ ర్యాంకింగ్ మెథడ్ అంటారు. అంతే, అంటే ఇండివిజువల్ గా వీళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, వీళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయని కాకుండా. అండర్స్టాండ్. నెక్స్ట్ ఇన్ పేర్డ్ కంపారిజన్స్ మెథడ్, ఎవ్రీ పర్సన్ ఈస్ కంపేర్డ్ ట్రైట్ వైజ్ విత్ అదర్ పర్సన్స్. చెప్పినాం కదా, వాళ్ళతో పాటు ఫస్ట్ ఒక లక్షణం, ఆఫీస్ ఈయన వచ్చినాడు ఈయన రాలేదు కాబట్టి కంపారిజన్ అయ్యాడు. ఓకే, ఇన్ గ్రేడింగ్ సిస్టమ్ లో ఎంప్లాయీస్ ఆర్ గివెన్ గ్రేడ్స్ అకార్డింగ్ టు దే జడ్జ్మెంట్. తెలిసిన పర్మంది. ఓకే, ఇక్కడ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ద మెయిన్ ఐడియా ఇన్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఈస్ టు స్ప్రెడ్ రేటింగ్ ఇన్ నంబర్ ఆఫ్ గ్రేడ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే ఇట్ ఈస్ టు స్ప్రెడ్ రేటింగ్ ఇన్ నంబర్ ఆఫ్ గ్రేడ్స్. రేటింగ్ నే నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ గా చేయడాన్ని ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని అన్నారు. కొంచెం దీని గురించి రావాలి అంటే నేను మర్చిపోయాను యాక్చువల్లీ, ఇది ఒకసారి చదవాల్సిందే, చదివేసి చెప్తారు రేపు. చెక్ లిస్ట్ అంటే క్లారిటీగా కొంచెం అర్థమైంది కానీ మీకు చెప్పేంత అర్థం అవ్వలేదు. ఓకే,
Checklist is a list of statements that describes the characteristics and performance of employees on the job. ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం, ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేస్తాము. దాని ప్రకారం టిక్ చేసుకుంటూ వెళ్తాం సాటిస్ఫైడ్ ఎంత వస్తే అంత. దాన్ని బట్టి గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. క్రిటికల్ ఇన్సిడెంట్స్ మెథడ్, ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఇన్ ట్రెడిషనల్ అప్రోచ్ అండి. ఇది క్రిటికల్ ఇన్సిడెంట్స్ మెథడ్ అనేది మీకు ట్రెడిషనల్ నుంచి ఏదైనా బిట్ ఇవ్వాలనుకుంటే మీకు ఇచ్చేది ఇదే అనమాట. క్రిటికల్ ఇన్సిడెంట్స్ మెథడ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్ అటెంప్ట్స్ టు మెజర్ వర్కర్స్ పెర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్ దట్ అక్కర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ వర్క్. ఏం లేవు, అది వెరీ సింపుల్. ఇన్సిడెంట్ మెథడ్ అంటే ఇన్సిడెంట్ జరగడం అంటే ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేసేటప్పుడు జరుగుతుంది. దాన్ని క్రిటికల్ అన్నారు. క్రిటికల్ మీన్స్ ఏదో ప్రమాదం అని కాదు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్గనైజేషన్ అని అర్థం. ఓకే, అలాంటప్పుడు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది దాన్ని క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఫ్రీ ఎస్ఏ మెథడ్. సో ఇట్ కంటిన్యూస్లీ వాచెస్ ద సబార్డినేట్స్ అండ్ రైటర్స్ ఈజ్ అసెస్మెంట్ ఇన్ ద రిపోర్ట్. సో ఫ్రీ ఎస్ఏ అంటే ఏంటి, ఒకళ్ళ గురించి క్లియర్గా రాయడం అనమాట. ఇట్లా 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 పేరాలు పేరాలు మనం రాస్తాం కదా సెమిస్టర్ ఎగ్జామినేషన్లో, తెలియకపోతే క్వశ్చన్ అట్లా అనమాట. క్లియర్గా నీట్గా రాయడాన్ని అట్లా అంటారు. నెక్స్ట్ గ్రూప్ అప్రైజల్ మెథడ్ అంటే తెలుసు మనకి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ చేయడం. ఒక మళ్ళీ దీనికి డిఫరెన్స్ ఏంటి మనం తెలుసుకోవాలి. మీరు ఏంటది, ఇక్కడ అంతర్ పేరు కంబైన్స్ అందరికి కలిపి ఇచ్చేది చెప్పారు కదా, అంటే ఇది ఇక్కడ స్ట్రైట్ ర్యాంకింగ్ మెథడ్కి దీనికి డిఫరెన్స్ చూడండి. సో టెక్స్ట్ బుక్ చదివితే మీకు బాగా తెలుస్తుంది. ఇన్ ద ఫీల్డ్ రివ్యూ మెథడ్, సో ఎక్స్పర్ట్ అక్కడికి వస్తారు, ఇంటర్వ్యూ పెడతారు, ఇంటర్వ్యూ పెట్టి ఆ సూపర్వైజింగ్ చేసి చెప్తారు. దాన్ని ఫీల్డ్ రివ్యూ మెథడ్ అంటే ఫీల్డ్ దిగి చేయడం అనమాట డైరెక్ట్గా. ఓకే, ఈ పని ఎట్లా చేసినావు నువ్వు, దీనికి ఎట్లా ఇచ్చినావు ఏంటి, ఇదంతా కూడా అట్లా చేయడం. దిస్ ఇస్ ఫర్ ట్రెడిషనల్ అప్రోచ్. ఇప్పుడు మోడర్న్ అప్రోచ్లోకి వస్తున్నాము. మీకు చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా ఇంపార్టెంట్. అసలు పెర్ఫార్మెన్స్ అప్రైజ్ అంటేనే ఈ 4 మెథడ్స్. ఓకే, ఇది కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకోవాలి, జాగ్రత్తగా వినాలి కూడా. ఓకే, సో అసెస్మెంట్ సెంటర్, ఇట్ ఈస్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ద యుఎస్ఏ అండ్ యూకే. ఓకే, అది ఓకే. క్రాంప్టన్ గ్రేవ్స్, ఐచర్ అండ్ హిందుస్థానీ లింక్డ్ఇన్ లిమిటెడ్ ఆర్ యూజింగ్ ద టెక్నిక్ విత్ హైలీ పాజిటివ్ రిజల్ట్స్. ఇది వీళ్ళు అనమాట, క్రాంప్టన్ వాళ్ళు. ఓకే, వీళ్ళు బాగా చేసి మంచిగా పాజిటివ్ వచ్చినారని చెప్తున్నారు. నెక్స్ట్ an assessment center is a central location where the managers may come together to participate in job related exercise evaluated by trained observers. ఓకే, ఎవరండి, ట్రైన్డ్ అబ్జర్వర్స్ తో. అసలు అసెస్మెంట్ సెంటర్ అంటే ఆ పేరు ముందు అర్థం తెలుసుకుందాం. వాట్ ఈజ్ అసెస్మెంట్ సెంటర్? అసెస్మెంట్ అంటే కొలవడం, సెంటర్ అంటే ఒక దగ్గరికి వచ్చి. ఇక్కడ ఏం చెప్తున్నారంట, an assessment center is a central location, ఒక ప్లేస్ చెప్తున్నారండి. వేర్, ఎక్కడంటే ద మేనేజర్స్ మే కమ్, రావచ్చు రాకపోవచ్చు, మీ ఆన్లైన్లో ఉండొచ్చు, మే కమ్ టుగెదర్ వచ్చి టు పార్టిసిపేట్ ఇన్ జాబ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఎవాల్యుయేటెడ్ బై ట్రైన్డ్ అబ్జర్వర్స్. పెర్ఫార్మెన్స్ అప్రైజ్ చేసేవాడు ట్రైన్ అయ్యి ఉంటాడు అప్పుడు అక్కడ. ఓకే, వీళ్ళు చేస్తున్న పని చూస్తాడు అన్నమాట. ఓకే, an assessment center generally measures interpersonal skills. ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ టు ప్లాన్ అండ్ ఆర్గనైజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెసిస్టెన్స్ టు స్ట్రెస్, మెంటల్ ఆల్టర్నేట్స్ ఎట్సెట్రా. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కొత్త మెథడ్స్ లో ఏమవుతుంది, మనం ఎవరినైతే మెజర్ చేయాలనుకుంటున్నాం వాళ్ళని మన దగ్గర రప్పించుకొని మీకు ఈ టాస్క్ ఇస్తున్నాను చేయండి చూద్దాము అన్నట్టు అనమాట. అంటే మనము ఈ గ్రూప్ డిస్కషన్స్ అవి ఉంటాయి కదా, సో లైక్ లాగా అలా చేయడాన్ని ఈ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అసెస్మెంట్ సెంటర్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్? అసెస్మెంట్ సెంటర్ హెల్ప్స్ టు డిటర్మైన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, అలాగే హెచ్ఆర్పిని కూడా చేస్తుంది. ఆర్గనైజేషన్ అండ్ డిసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ ఆర్ మెజర్డ్ బై ఇన్ బాస్కెట్ ఎక్సర్సైజ్. ఇది ఒకటి చదువుకోవాలండి మీరు, మెజర్డ్ బై ఇన్ బాస్కెట్ ఎక్సర్సైజ్. దీని గురించి రాసిన చూద్దాం, రాయలేదు. ఇన్ బాస్కెట్ ఎక్సర్సైజ్ గురించి మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్ హెచ్ఆర్ఏ, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్.
ఎక్కువసారి డైరెక్ట్గా అడుగుతారనమాట. ఇందులో మోడర్న్ అప్రోచ్ కాంది ఏదని ఇస్తాడు. ఓకే, ఆ ట్రెడిషనల్ అప్రోచ్ ఒకటి ఇచ్చి 3 మామూలుగా ఇచ్చేస్తాడు. సో అలాంటప్పుడు మనం చెప్పాలి. ఇన్ బాస్కెట్ అప్రోచ్ అంటే ఆఫ్ ది జాబ్ మెథడ్ అని పెట్టున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, రైట్. Human resource accounting methods attaches money value to the value of a firm's internal human resources and its external customer goodwill. సో హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అంటే మీకు ముందు చెప్పడము ఏం చెప్తే అర్థమవుతుందంటే, అసలు అకౌంటింగ్ అనేది మనం ఫిజికల్ ఫైనాన్షియల్ టర్మ్స్ చెప్పేది. మరి మనుషులకు వాల్యూ ఏంటి, అసలు మనుషులకు కూడా విలువ కట్టొచ్చా అంటే ఎస్ కట్టొచ్చు అని చెప్పిన కాన్సెప్టే హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. సో దాని ప్రకారం ఏంటి ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, అండర్ దిస్ మెథడ్ పెర్ఫార్మెన్స్ ఇస్ జడ్జ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయీస్. మనం ఒకడికి ఎంత ఖర్చు పెట్టినాము, వాడు మనకి ఎంత రిటర్న్ ఇస్తున్నాడు. వెరీ సింపుల్. మనకి ₹1,00,000 ఉద్యోగం వస్తుందండి, ఉద్యోగానికి ఇస్తున్నారంటే మన దగ్గర ఖచ్చితంగా 1,00,000 కన్నా ఎక్కువ చేయించుకుంటేనే కదా వస్తుంది. అందుకే కదా ఆయన 1,00,000 విలువ. ఓకే, అట్లా అనమాట. మనం పే చేసే శాలరీ కాస్ట్ అవుతుంది, మనకు వచ్చేటటువంటి ప్రొడక్షన్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. దిస్ మెథడ్ ఈస్ స్టిల్ ఇన్ ద ఇన్ఫాన్సీ స్టేజ్. అంటే ఏంటి ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే ఇప్పుడే మొదలవుతుంది, ఇంకా ఇంకా పర్టికులర్గా గాలి నడదాం. అండ్ ఈజ్ దేర్ ఫార్ నాట్ వెరీ పాపులర్ ఎట్ ప్రెజెంట్. అంత పాపులర్ లేదు, ఎందుకంటే బయాస్డ్ ఉంది కాబట్టి, ఉంటుంది కాబట్టి. ఇదండి అసలు ఇంపార్టెంట్ది, చాలా ఇంపార్టెంట్ ఇన్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. బిహేవియరల్లీ యాంకర్డ్ రేటింగ్ స్కేల్, బ్రాకెట్ ఇన్ షార్ట్ BARS. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఇంకా ఎన్నిసార్లు వచ్చింది ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్. ఓకే, ఏంటంటే ఏ బిహేవియరల్లీ యాంకర్డ్ రేటింగ్ స్కేల్ యాంకర్స్ a scale with specific behavioral example of good or poor performance. Okay, developing a bars typically requires 5 steps. సో యాంకర్ అంటే ఏం లేదు, పట్టుకొని ఉండడం. యాంకర్ తగిలించిన అంటారు కదా. సో మనం బట్టలు తగిలించడానికి ఇట్లా తగిలింది యాంకరింగ్ అన్నమాట. సో అదేముంటాయంటే బిహేవియరల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గుడ్ ఆర్ పూర్ పెర్ఫార్మెన్స్. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మనకి. నెక్స్ట్, డెవలపింగ్ ఏ బార్స్ టిపికల్లీ రిక్వైర్స్ 5 steps. అంటే జనరేట్ క్రిటికల్ ఇన్సిడెంట్స్. ఓకే, సూపర్వైజర్స్, ఓకే, జాబ్ హోల్డర్స్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగి యొక్క పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేస్తారనమాట. కష్టమైన పనుల్లో పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ డెవలప్ పెర్ఫార్మింగ్ ప్రీవియస్లీ సారీ డెవలప్ పెర్ఫార్మెన్స్ డైమెన్షన్స్, డిటర్మైన్ ద క్లస్టర్స్ సచ్ యాస్ ఉండండి. ఎస్, సో ఫస్ట్ క్రిటికల్ ఇన్సిడెంట్స్ ని చేస్తారండి. క్రిటికల్ ఇన్సిడెంట్ లో సూపర్వైజర్లు ఎట్లా ఊరెట్లు పనిచేస్తున్నారో చూస్తారు. తర్వాత డెవలప్ పెర్ఫార్మెన్స్ డైమెన్షన్స్. ఓకే, డిటర్మైన్ ద క్లస్టర్స్ సచ్ యాస్ కన్సిస్టెంట్. సో వాళ్ళు చేసిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ డైమెన్షన్స్ ని డెవలప్ చేస్తుంటారు. తర్వాత రీఅలొకేట్ ఇన్సిడెంట్స్, మళ్ళీ చేస్తారనమాట. నచ్చలేదు, సరిగ్గా చేయలేదు, మళ్ళీ చేస్తారు. ఎనదర్ గ్రూప్ కి ఒరిజినల్ ఇన్సిడెంట్స్ ని అసైనింగ్ చేయడం జరుగుతుంది. వారు ఆ సమస్య నందు కొంత బెటర్మెంట్ ని తీసుకొస్తారు. సో ఇట్లా జరుగుతా అనమాట. స్కేల్ ద ఇన్సిడెంట్స్, దాన్ని మళ్ళీ కొలుస్తారు. డెవలప్ ద ఫైనల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇట్లా అనమాట. ఇక్కడ బార్స్ ని బిహేవియరల్ యాంకర్డ్ రేటింగ్ స్కేల్స్ ని మీరు కొంచెం టిపికల్ కాన్సెప్ట్, ఈవెన్ నేను రాసింది కూడా సింప్లిఫైడ్ రాసింది అయినప్పటికీ లిటిల్ సమ్ ఇదిగా ఉంటుంది. బేసికల్ గా మీరు కొంచెం సింప్లిఫైడ్ గా చదవడానికి ట్రై చేయండి. బిహేవియర్ యాంకర్డ్ రేటింగ్ స్కేల్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ లో న్యూ మెథడ్, అంటే ట్రెడిషనల్ మెథడ్కి ఆపోజిట్ మోడర్న్ మెథడ్. దీంతో పెర్ఫార్మెన్స్ అప్రైజల్ చేయడానికి ముందుగా నేర్చుకున్నటువంటి ఒక యాంకర్డ్ అంటే మనకి క్రిటికల్ ఇన్సిడెంట్స్ అనమాట ఇక్కడ. ఓకే, సో వాటిని బేస్ చేసుకొని ఫస్ట్ చూడడము, ఆ తర్వాత
మళ్ళీ దాన్ని డెవలప్ చేయడము, మళ్ళీ రియలొకేట్ చేయడము, వచ్చిందా రాలేదని చూడడము, ఆ తర్వాత ఫైనల్ ఇన్స్ట్రుమెంట్కి రావడం. ఓకే, ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ద రిజల్ట్ షుడ్ దేర్ ఫోర్ బి ఎ గుడ్ అండ్ యాక్యురేట్ గేజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆన్ ద జాబ్. సో ఖచ్చితంగా కూడా మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది దీనివల్ల. ఓకే, ద క్రిటికల్ ఇన్సిడెంట్స్ అలాంగ్ ద స్కేల్ హెల్ప్ టు క్లారిటీ వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్టర్నల్లీ గుడ్ పెర్ఫార్మెన్స్, యావరేజ్ పెర్ఫార్మెన్స్ అండ్ సో ఫోర్త్. అట్లా తెలుస్తుంది ఎవరు ఎంత బాగా చేశారు ఏంటి అనేది తెలుస్తుంటారు. బార్స్ ఎవాల్యుయేషన్ సీమ్స్ టు బి రిలేటివ్లీ ఓకే కంటెంట్ అండ్ రిలయబుల్ ఇన్ దట్ డిఫర్డ్ rates appraisal of the same persons tend to be similar. The techniques is to be okay by the expert the is not biased. The techniques is not biased by the experience and evaluation of the rater. ఇక్కడ ఏంటి ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఇక్కడ మనల్ని మెజర్ చేసేవాడు ఏదో వాడికి నచ్చినట్టు చేయడానికి కుదరదు. ఓకే, మనకు ముందుగా యాంకర్ క్రిటికల్ ఇన్సిడెంట్ ఇచ్చారు, ఆ క్రిటికల్ ఇన్సిడెంట్ ప్రకారమే వాళ్ళు మనం లెక్కేయాలి. కాబట్టి వాడు పర్సనల్ మైండ్ సెట్ లో ఉన్నటువంటి ఇందాక మనం చదువుకున్నాం కదా, రేసు, రిలీజియన్, ఓకే, గ్రీడ్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఏమి ఇక్కడ పని చేయవు అని చెప్తున్నాను. లిమిటేషన్స్ వచ్చేసరికి బార్స్ ఇన్ టైం కన్జ్యూమింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ మెథడ్ ఇస్ టైం కన్జ్యూమింగ్. ఓకే, చాలా టైం పడుతుంది చేయడానికి, అలాగే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. బిహేవియర్ యూజ్డ్ ఆర్ మోర్ యాక్టివిటీ ఓరియంటెడ్ దాన్ రిజల్ట్ ఓరియంటెడ్. యాక్టివిటీ ఉంటుంది, ఇన్సిడెంట్లను ఇచ్చుకుంటా ఉంటాము, నువ్వు చేయి అంటాము, వాడు చేయకపోతే మాత్రం మనం ఏం చేస్తాము, ఓకే మళ్ళీ ఇస్తాము. అందుకే టైం కన్జ్యూమింగ్ అనమాట. ఎందుకు టైం కన్జ్యూమ్ అయింది అనడానికి ఇక్కడ ఎగ్జాంపుల్. ఓకే, డిస్పైట్ ఇట్స్ ఇనిషియల్ అపీల్ దిస్ మెథడ్ ఈస్ నాట్ నెసెసరీ superior టు ద ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ అప్రైజల్. దానికన్నా ఇదేం పెద్ద పొడిచింది ఏమీ లేదు అని చెప్పదలుచుకుంది అనమాట బిహేవియర్ బార్స్. బట్ గుర్తుపెట్టుకోండి, బిహేవియరల్ యాంకర్ రేటింగ్ కి మనం ఇంత చదువుకున్నాం కదా, మీకు ఎగ్జామినేషన్ ఏమొస్తుందంటే క్రిటికల్ ఇన్సిడెంట్ సంబంధించిన మెథడ్ ఏది అని డైరెక్ట్ గా అడిగారు, నాకు ఇప్పుడు గుర్తొస్తా ఉంది. ఓకే, అంతకు మించి ఎక్కువ వెళ్ళరు, బేసికల్ గానే అడుగుతారు. బట్ మనము కొద్దిగా డీపర్ గా చదువుకుంటేనే వీ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ ఏబుల్ టు గివ్ అప్లికేషన్స్ క్వశ్చన్స్ టు. ఓకే, వీ కెన్ గివ్ ఆన్సర్స్ టు అప్లికేషన్ క్వశ్చన్. ఓకే, ఈ రోజుకి ఇంత చాలండి. నెక్స్ట్ రేపు మనకి ఎంబీఓ మిగతావి చెప్పేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్, రైట్.